So dear students, welcome to Sadhana Educational Academy. So this is Mahesh Kumar, faculty of Arithmetic and Pure Maths. So ఇవాళ మనం ఈ సెషన్లో మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లను ఈజీగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా చేయొచ్చు అనేది కొన్ని డిఫరెంట్ మోడల్ తీసుకొని నేను చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం చేయాల్సింది ఏ విధంగా చేస్తాం. సో క్వశ్చన్ ఏమంటే 1250 at 12% per annum, rupees 1250 at 12% per annum, compounded annually అన్నాడు. కాంపౌండెడ్ యాన్యువల్లీ విల్ అమౌంట్స్ టు 1568 అమ్మా. 1568 ఇన్, సో ఎంత టైంలో మనకు అది 1568 అవుతుంది అనేది మనం చెప్పాలి. సో మనం దీన్ని ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూడండి. అమౌంట్ నా దగ్గర ఎంత ఉందమ్మా? సో 1250 అనేది అమౌంట్ ఈజ్ వాట్ 1250 నా దగ్గర ఉంది. 1250 అమౌంట్ ఉంది. సో ఈ 1250 నేనేం చేయాలి? సో 12% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 12% per annum అని చెప్పిండు. సంవత్సరానికి 12% per annum. సో మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ తీసుకుంటా, ఫస్ట్ ఇయర్ నేను చేస్తున్నా అండ్ సెకండ్ ఇయర్ తీసుకుంటా. చూడండి మీరు ఏం చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి. సో ఇందులో 12% వాల్యూ ఏమవుతుంది? సో 10% వాల్యూ 125, 10% వాల్యూ ఎంత? 125, 1% వాల్యూ 12.5, మరి 2% వాల్యూ ఎంత? 25. 125కి 25 కలిపితే వచ్చే వాల్యూ ఎంతమ్మా? 150. మరి సెకండ్ ఇయర్ కూడా 150 అవుతుంది, అవునా కదా? బట్ బిఫోర్ దట్ మీరు చూడాల్సింది ఏంటంటే, నా దగ్గర 1250 రూపీస్ అమౌంట్ ఉంది, నాకు ఎంత అయింది? అది 1568 అయింది. మరి చూడండి 1258 అనేది 1568 అయిందంటే ఎక్స్ట్రా అయినటువంటి అమౌంట్ మనకి ఏమవుతుందమ్మా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఎక్స్ట్రా అయినటువంటి అమౌంట్ ఎంత? సో 1250కి 1250 కలిపితే ఎంత? సో 250 కలిపితే 500, 250కి 68 కలిపితే ఎంతమ్మా? సో మనకు ఆన్సర్ ఎంత అంటే, మనకు అయినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 318 రూపీస్ అయింది. 318 రూపాయలు అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. ఈ 318 రూపాయలు ఎంత టైం అయింది మనం కనుక్కోవాలి కాబట్టి, సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇయర్ 150 అయింది, సెకండ్ ఇయర్ 150 అయింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇందులో మనం ఏం చేయాలి? 12% కనుక్కోవాలి. 150లో 12% వాల్యూ ఎంత? 10% వాల్యూ 15, 1% వాల్యూ 1.5, 2% వాల్యూ ఎంత? 3. సో 15కి 3 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంతమ్మా? 18. సో మనకి ఎక్కడ ఇది అవుతుంది చూడండి, 318 అనేది ఎన్ని నెలలకు అవుతుంది? మనకి ఇంట్రెస్ట్ ఎంత? 318 రూపీస్. మరి ఎన్ని నెలలకు అవుతుంది మనకి ఇంట్రెస్ట్? 318 అంటే 2 ఇయర్స్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ 2 ఇయర్స్ అని చెప్తాం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 25,000 ఆఫ్టర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum. సో ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ. సో చూడండి, కాంపౌండెడ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఇస్తాడు. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ఈజీగా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏమన్నాడు? 25,000 అనేది ఏముంది? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 25,000, అవునా? ఫస్ట్ ఇయర్ వాడు అనేది ఎంత? 3 years అని వాడే మెన్షన్ చేసింది కాబట్టి మీరు 3 years రాయండి. వాడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. మరి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 12% per annum అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి 12% అంటే ఇందులో 12% వాల్యూ ఎంతమ్మా? సో 12% అంటే ఫస్ట్ 10% వాల్యూ 2500 అండ్ 2% వాల్యూ 500 అవుతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 3000 అవుతుంది. 12% వాల్యూ ఇస్ వాట్? 3000. మరి ఇది కూడా 3000 అవుతుంది, సేమ్ వాల్యూ. మరి ఇది కూడా 3000 అవుతుంది, సేమ్ వాల్యూ, అవునా? మరి 3000లో 12% వాల్యూ ఎంతమ్మా అంటే 3000లో 12%, 10% వాల్యూ 300, 2% వాల్యూ 60. సో ఏమవుతుంది? 360 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా నీకు 720 అవుతుంది, 720 డబల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చేయాలి, ఇందులో 12% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 36 అనేది 10% వాల్యూ. మరి 3.6 ఎంతమ్మా? 7.2. 3.6 1% వాల్యూ 3.6, మరి 2% వాల్యూ ఎంత? 7.2. నువ్వు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది మనకి? 13, సో 1 అంటే 43.2. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ వాల్యూ 43.2 అంటే నీకు లాస్ట్ లో ఏం కావాలి చెప్పండి? 20 ఉండాలి. లాస్ట్ లో 20 ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది పాయింట్ తర్వాత అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 9,000 చూడండి, 10,000. సో 10,080 ప్లస్ 43 మనకు వచ్చినటువంటి దీన్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 10123.20 అవుతుంది. సో దిస్ ఈజ్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ అని చెప్తాం. కావాల్సినటువంటి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్,
సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3ని మనం ఇక్కడ చూడండి. సో ఇఫ్ ఇంట్రెస్ట్ బి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలి. అండ్ దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum ఫర్ 1 year అన్నాడు. 1 year అమ్మ చూడండి. దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్. సో చూడండి, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలి, సంవత్సరానికి 20. చూడండి, సంవత్సరానికి 20% అంటే హాఫ్ ఇయర్లీ ఎంత అమ్మా? 10%. హాఫ్ ఇయర్లీ ఎంత? 10% అని చెప్తాం, అవునా? మరి ఇక్కడ ఏమన్నాడు? 1 year కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 1 year లో ఎన్ని హాఫ్లు ఉంటాయి? 2 హాఫ్లు ఉంటాయి. 1 year లో ఎన్ని హాఫ్ ఇయర్లీ ఉంటాయి? 2 హాఫ్లు ఉంటాయి. ఉన్నటువంటి అమౌంట్ ఎంత? 8,000. 8,000 లో నేను చేయాల్సింది ఎంత? 10%. 8,000 లో 10% వాల్యూ ఎంత? 800. మరి ఇదేం కావాలి? 800, అవునా? మళ్ళీ ఇందులో 10% వాల్యూ ఎంత? 80. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 1680 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. 1680 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, సో ఇంట్రెస్ట్ ఎంత? హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలి. దెన్ వాట్ విల్ బి ద అమౌంట్ టు 51840 in 2 years? అమ్మా, అమౌంట్ 51840 2 years అయిందని వాడే చెప్పింది, అవునా? సో ఎట్ ద రేట్ ఆఫ్ 40% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. చూడు, ఇక్కడ ఇంట్రెస్ట్ ఏం చెప్పిండు? హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. కాబట్టి హాఫ్ ఇయర్లీ అంటే మనకి ఎంత వస్తుంది ఇందులో? సో 20% అవుతుంది, అవునా? 20% అవుతుంది. సో 20% నేను ఏమని రాయొచ్చు? 1/5 అని రాయొచ్చు. 20% ఏం రాయొచ్చు? పర్సంటేజ్ లో మనం 20% కెన్ బి రిటర్న్ యాజ్ 1/5. ఓకే. సో 20% వాల్యూని మనం ఏం చెప్తాం? 1/5. మరి నీకు పెరిగింది కాబట్టి నువ్వేం చేయాలి చెప్పండి? నీకు 5, నాకేం కావాలి? 6 కావాలి. 5 నాకేం కావాలి? 6 కావాలి. అంటే ప్రతి 5 రూపీస్కి 1 రూపీ అనేది ఇంట్రెస్ట్ అయింది. 5 రూపాయలకు 1 రూపీ ఇంట్రెస్ట్ అయిందంటే టోటల్ ఎంత? 6. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2 years కి ఫైండ్ అవుట్ చేయాలి. 2 years కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఏం చెప్పండి? 2 years కి ఫైండ్ అవుట్ చేయాలి, బట్ హాఫ్ ఇయర్లీ చేయాలి. మరి 2 years లో ఎన్ని హాఫ్లు ఉంటాయి అంటే 4 హాఫ్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం 4 రాస్తాం, పవర్ 4. 2 years కి ఎన్ని హాఫ్ ఉంటాయి? 4 హాఫ్ ఉంటాయి కాబట్టి పవర్ 4 రాస్తాం. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమంటే చెప్పండి? 5 5s are 25. 25 into 25 625. 625 వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి? సో 36 into 36 అమ్మా. 36 స్క్వేర్ వాల్యూ చేయాలి మనం. సో 36 స్క్వేర్ వాల్యూ చేయాలంటే చూడండి, ఇది క్లోజ్ టు 50 ఉంది. లేదు అని అంటే డైరెక్ట్ గా మీరు ఏం చేయండి? 6 స్క్వేర్ వాల్యూ 36, 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 09, అవునా? మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 6 into 3 ఎంత? 18. 18 into 2 ఎంత? 36. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏం రాయాలి? సో ఇక్కడ 6 9, ఇక్కడ ఎంత? 1296 అయింది. క్లియరా? ఎందుకు ఇక్కడ రాస్తాం అంటే 6/4 వాల్యూ ఎంత? 1296 అని చెప్తాం. 6/4 వాల్యూ ఎంత? 1296. ఇంతవరకు చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే క్వశ్చన్ లో మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి? క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చింది చెప్పండి? సో ఇక్కడ తీసుకున్నాను చూడండి. ఓకేనా? క్వశ్చన్ లో మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఎంత? 51840 క్వశ్చన్ లో ఇచ్చింది, అవునా? క్వశ్చన్ లో వచ్చినటువంటి వాల్యూ ఎంత? 51840. ఇది క్వశ్చన్ లో ఉంది. క్వశ్చన్ లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా న్యూమరేటర్ లో రాయాలి. క్వశ్చన్ లో ఉన్న వాల్యూ ఎంత? న్యూమరేటర్ లో. మరి అకార్డింగ్ టు యూ మనం తీసుకున్న దాని ప్రకారం మనకు వచ్చినటువంటి టోటల్ వాల్యూ ఎంత? 1296. 1296. సో ఇప్పుడు చూడండి 1296 నాకు కావాల్సింది ఏం చెప్పండి? ఇక ప్రిన్సిపల్ అమౌంట్ నేను ఏమనుకున్నా? 625. మీరు డైరెక్ట్ గా 625 వాల్యూ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇది ఎంత ఎన్నిసార్లు పోతుంది దాదాపుగా అంటే, సో 8 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. సో 8 1s 8, 49, 8 6s 8 2s. ఓకే, ఇక్కడ చూడండి 8 6 times 48, 48 and 38. ఓకేనా? 8 4s 32, 8 8s 64 0. ఓకే, మళ్ళీ సో 162 కదా, 162 ఇక్కడ 6 ఉంది. సో ఆల్మోస్ట్ 162 ఇంటూ మీరు 4 చేయండి చూద్దాం. 4 times 162 into 4 times ఎంత అమ్మా? 648. అంటే నీకు మిగిలింది ఎంత? 40. మిగిలింది ఎంత? 40. ఇప్పుడు మీరు చూడండి 40 into 625 చేయాలి. సో 40 into 625 కదా, ఇప్పుడు మనకు మిగిలింది ఎంత? 40 into 625 మిగిలింది. ఇప్పుడు మీరు చూడండి 600 into 4. 600 into 4 ఎంత? 6 4 24, 2400 రూపాయలు అవుతుంది, అవునా? అంతేనా కదా? ఇక్కడ మల్టిప్లై చేస్తాం. లేదు అని అంటే మీరు డైరెక్ట్ గా మల్టిప్లై చేసినా నీకు ఆన్సర్ వస్తుంది. ఏం చేస్తాం ఇక్కడ చూడండి, ఇక్కడ 600 into 4
సో 600 ఇంటూ 4 ఎంతమ్మా 6 4 24. సో నీకు ఏం చేస్తాం సో ఆల్మోస్ట్ 3 zeros. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ 25 ఉంది. సో మళ్ళీ ఏం చేయాలి నువ్వు 45 ఇంటూ 25 చేయాలి. లేదు అంటే డైరెక్ట్ మల్టిప్లై చేసినా చేయండి. ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి 4 5 20 2 4 2 8 10 1 4 6 24 సో 25. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 25,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. 6,000 is lent at the rate of 8% per annum on compound interest. Compounded quarterly. What will be the compound interest for 6 months? అమ్మా కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. 6 months కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయంటే 2 క్వార్టర్స్ ఉంటాయి. సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్ 1 2. ప్రతి 6 నెలలు అంటే ప్రతి 3 నెలలకు నువ్వు కాంపౌండ్ చేయాలి. ప్రతి 3 నెలలకు కాంపౌండ్ చేయాలి. అట్లా నాకు 6 నెలలకు చెప్పాలి. సో ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ఎంత 6,000 రూపాయలు. నీకు 8% పర్ యానం అనేది సంవత్సరానికి 8% అంటే మరి హాఫ్ ఇయర్లీ ఎంత 4%, మరి క్వార్టర్లీ ఎంత 2%. సో ఇందులో నువ్వు ఏం చేయాలి నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత 6,000 2% వాల్యూ ఎంతమ్మా 120. ఇదేమవుతుంది చెప్పండి 120. 120లో 2% వాల్యూ ఎంత చెప్పండి 2.4. అంటే మనకు లాస్ట్ లో ఏం కావాలి చెప్పండి. లాస్ట్ లో మనకి ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది 246.4 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. 242 సారీ 6 కాదు 242. ఓకేనా 242.4 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. క్లియర్. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6 అమ్మా. ఇక్కడ వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 8,000 at 20% per annum for 1 year. ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. ఇంట్రెస్ట్ ఏం చేయాలి క్వార్టర్లీ కాంపౌండ్ చేయాలి. అట్లా నేను 1 ఇయర్కి చెప్పాలి. అవునా నాకు ఎంత ఇచ్చిండు 20% per annum ఇచ్చిండు. మరి సంవత్సరానికి 20% అంటే ప్రతి 6 నెలలకి ఎంతమ్మా 10. మరి ప్రతి 3 నెలలకి ఎంత 5%. ప్రతి 3 నెలలకి ఎంత 5%. మరి 1 ఇయర్కి ఎన్ని 3 నెలలు ఉంటాయి 4 ఉంటాయి. అవునా 1 ఇయర్కి ఎన్ని 3 నెలలు 4. సో ఇక్కడ నేను ఏం చేస్తాం 5%. 8లో 5% వాల్యూ ఎంతమ్మా 400. ఇది 400. సో దిస్ ఇస్ ఆల్సో 400. ఇది కూడా 400. ఇది కూడా 400. ఓకే. సో ఇప్పుడు చూడండి నాకు మన ఆన్సర్ ఇక్కడ చూడండి 400లో మళ్ళీ నేను ఏం చేయాలి 5% వాల్యూ. 5% వాల్యూ ఎంత 20. 20 అంటే ఇది 40. 40 అంటే ఇది ఏమవుతుంది చెప్పండి 60. 20 40 60. ఇందులో మళ్ళీ 5% వాల్యూ ఎంత 1. మరి ఇదేం కావాలి 3. సో ఇందులో 5% వాల్యూ ఎంత 1లో 5% వాల్యూ ఎంత 0.05. 0.05 కావాలి. మరి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇంతవరకు చేయగలిగితే నీకు ఆన్సర్ అయిపోయింది. నాకు ఆన్సర్లలో పాయింట్ తర్వాత 0.0 పాయింట్ తర్వాత 0.5 వచ్చే ఆప్షన్ ఏముంది చెప్పండి. ఇగో 0.5 పాయింట్ తర్వాత 0.5 రావాలి. సో ఇది ఆన్సర్ కాదు. ఇగో ఇది కూడా ఆన్సర్ కాదు. అయితే ఆన్సర్ ఇది కావాలి ఇది కావాలి. సో ఆన్సర్ ఏం కావాలి నాకు బి కావాలి అయితే డి కావాలి. సో 8 8 60. సో చూడండి 8 8 16 1600. సో 1600 చూడండి 1700. అవునా 1700 1720 1724 పాయింట్. సో ఆన్సర్ ఎంత 1724.05 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. 1724.05 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7లో మనం ఏం చేస్తామంటే 7,500 రూపీస్ ఉంది. 7,500 రూపీస్ ఎంత అయింది 15,000 అయింది. ఎన్ని నెలలకమ్మా 2 years కన్నాడు. ఇప్పుడు నాకు ఏమంటున్నాడంటే ఇదే 7,500 రూపీస్ నాకు ఏమన్నాడు ఎంత టైం అంటే ఎంత అవుతుంది టైం ఎంత 4 years. నేను 4 ఏం రాయొచ్చు 2 square రాయొచ్చు. ఇక్కడ 2 into 2 ఎంత 4 times అవుతుంది. అంటే 7,500 4 times అయిందంటే 4 times అంటే మీనింగ్ ఎంతమ్మా 30,000 అవుతుంది అని అర్థం. 30,000. సో మన ఆన్సర్ ఎంత 30,000 ఇస్ ద రైట్ ఆన్సర్. 7,500 4 times అవుతుంది. 4 times అంటే మీనింగ్ ఏంది 30,000 రూపాయలు మనకు అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 ని మనం ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూడండి. ఏ సమ్ అమౌంట్స్ టు 7,562 ఇన్ 4 years. అంటే కొంత అమౌంట్ ఉంది నా దగ్గర. ఆ అమౌంట్ నాకు ఏమైందమ్మా సో 7,562 అయింది. 7,562 ఇన్ 4 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ 4 years. ఓకే. అండ్ ద సేమ్ అమౌంట్ సో ఎంత అయింది మనకి 8,469.44 ఇన్ 5 years. ఇన్ 5 years. So at a certain rate percent per annum when the interest is compounded yearly, the rate of interest is అన్నాడు. అంటే మనం r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం చేయాలంటే r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్. సో ఇక్కడ చూడమ్మా
ఇక్కడ 4 years కి ఎంత అయింది, 5 years కి ఎంత, డిఫరెన్స్ ఎంత అమ్మా రెండింటి మధ్య డిఫరెన్స్ 1 year వాల్యూ కదా. సో 1 year కి ఎంత అవుతుంది మనకి, సో 8469.44 అవునా. సో చూడండి దీంట్లో నేను 7562.00 తీసేయాలి, తీసేస్తే మనకి ఏమొస్తుంది 4470 అంటే 1 year కి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఎంత అమ్మమ్మ 907.44. 1 year కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత 907.44. ఇప్పుడు 907.44 వచ్చింది కదా. సో ఈ 907.44 అనేది మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనం చూస్తాం. ఓకేనా, చూడండి. సో 7562 కదమ్మా, ఈ 9054 అనేది దేనిపైన పెరిగింది మనకి 7562 రూపాయల పైన పెరిగింది అవునా. 7500 రూపాయలు అంటే దీనిపైన మనకి 907 రూపీస్ పెరిగింది 1 year కి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ 907 అనేది ఇందులో ఎంత పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ కి మనం ఆప్షన్ త్రూ పోతే ఇంకా ఈజీగా వస్తాం. ఓకే, సో ఎలా చేస్తాం చూడండి 7562 అవునా. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో మనకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడండి ఇక్కడ 8% వాల్యూ ఉంది. సో 8% వాల్యూ అవుతుందా లేదా చెక్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. సో టైం ఏమి ఎక్కువ పట్టదు మనకి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మీరు ఏం చేయాల్సింటే నాకు 907 రావాలి. 907 రావాలంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20% వాల్యూ తీసుకున్నాను అనుకోండి. 20% అంటే మీనింగ్ ఎంతమ్మా 756 అంటే ఆల్మోస్ట్ 1500 అవుతుంది. 1500 అనేది మనకు ఆప్షన్ లేదు కాబట్టి 20 అనేది ఆప్షన్ కాదు. సో 10% తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10% ఉంది 15%. సో 10% వాల్యూ తీసుకుంటే 756.2 అవుతుంది. 756.2లో 700లో ఆల్మోస్ట్ 750లో సగం ఎంతమ్మా నీకు ఆల్మోస్ట్ 350. 700 కి 300 కలిపి 1000 అవుతుంది. సో 1500 కూడా మనకు కాదు ఆన్సర్. ఇక్కడ చూడండి ఆప్షన్ నుంచి 8% వాల్యూ నీకు 750 కంటే తక్కువ అవుతుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 12 ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఏ విధంగా అనేది చూడండి. ఇందులో 10% వాల్యూ ఎంతమ్మా 756.2. 10% వాల్యూ ఇస్ వాట్ 756.2. మరి నాకు ఇంకొక 2% వాల్యూ చేయాలి. సో 2% వాల్యూ ఏమవుతుంది చెప్పండి 2% వాల్యూ కదా. సో 75.62 ఇంకొక 75.62 యాడ్ చేయండి. సో వచ్చేది నీకు ఈ రెండు మనం దీనికి యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 907.44 వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ అనేది ఏమవుతుంది ఆప్షన్ 12% per annum is the right answer. So at what rate of compound interest does the sum of money becomes, సరేనమ్మా చూడండి ఇక్కడ నీకు ఏముంది 3.375 ఉంది, 3.375 ఉంది అవునా. సో పాయింట్ తర్వాత నీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ 3 డిజిట్స్ ఉన్నాయి. సో నువ్వు ప్రిన్సిపల్ అమౌంట్ ఏమనుకోవాలి ఎనీ నంబర్ యూ కెన్ టేక్, ఏదైనా మనం తీసుకోవచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఏం తీసుకుంటామంటే నేను 3 డిజిట్స్ అంటే 1000 తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటున్నానే చూడండి. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అమౌంట్ నేను 1000 రూపాయలు అనుకుంటున్నా, నాకు ఎంత ఉంది 3.37 టైమ్స్ అయింది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇది కదా. ఈ అమౌంట్ నాకు ఏమైందంటే చూడండి ఈ అమౌంట్ నాకు ఏమైంది 1000 రూపీస్ అనేది 3.375 అయింది. ఎందుకు తీసుకుంటున్నా సార్ అంటే చూడండి నాకు పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి అంటే ఈ వాల్యూ ఏమవుతుంది నీకు 3375 అవుతుంది. సో ఈజీ క్యాలిక్యులేషన్ అంటే ఇదే. సో ఇక్కడ 1000 ఎందుకు తీసుకోవాలి నేను 100 తీసుకుంటా అంటే 100 తీసుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఏమైతుంది అంటే క్యాలిక్యులేషన్ అయితే పాయింట్ లో వస్తుంది. సో నేను ఈజీ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉండాలంటే నాకు పాయింట్ తర్వాత 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను ప్రిన్సిపల్ అమౌంట్ ఏమనుకుంటున్నా 3 జీరోస్ అంటే 1000 రూపీస్ అనుకుంటున్నా. సో 1000 ని 3.375 టైమ్స్ చేస్తే నాకు ఈ పాయింట్ అనేది రిమూవ్ అవుతుంది. సో 3375 అవుతుంది. సో 1000 రూపాయలు నాకు ఏమైంది ఇప్పుడు 1000 రూపీస్ నాకు ఏమైంది సో 3375 అయింది. అసలు 1000 రూపీస్ పైన ఎక్స్ట్రా పే చేసే అమౌంట్ మనకి ఏమవుతుంది ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 2375. సో దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నానంటే చూడండి ఎట్ వాట్ రేట్ ఇన్ 3 years. సో 3 years కి ఇంత అయింది. సో నాకు చూడండి ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేస్తే ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1000. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇయర్ నీకు ఎంత పెరిగిందమ్మా జనరల్ చూడండి ఇక్కడ. సో నువ్వు ఆప్షన్ త్రూ వెళ్ళండి. ఇక్కడ కూడా ఆప్షన్ త్రూ వెళ్ళడం చాలా ఉత్తమం. సో ఇక్కడ నేను 50% తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. 50% అంటే దీంట్లో 50% వాల్యూ ఎంతమ్మా 1000 లో 50% వాల్యూ 500. సో మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 500, మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 500 పెరిగింది. ఓకే. సో తర్వాత 500 లో 50% వాల్యూ ఎంత 250. నెక్స్ట్ ఏం కావాలి 250 డబల్ కాబట్టి 500 అవునా. ఇందులో 50% వాల్యూ ఎంత 125. సో అన్నిటిని మనం యాడ్ చేస్తే చూడండి వీటన్నిటిని యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందా లేదా. సో ఈక్వల్ ఎక్కడైతే అక్కడ మనకు రేట్ పర్సెంట్ per annum వస్తుంది.
వస్తుంది. సో ఈక్వల్ ఎక్కడ అవుతుంది మనకి, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఇది 2000, 2300, సో 375. సో 2375 అనేది నీకు ఎక్కడ వస్తుంది, 50% దగ్గర వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా ఏ సమ్ బికమ్స్, పాయింట్ తర్వాత 2 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 2 డిజిట్ ఉంది. సో నేను ప్రిన్సిపల్ ఏమనుకుంటున్నా 100 రూపీస్ అనుకుంటే ఇది ఏమైంది, 100 కాస్త నాకు 1.96 టైమ్స్ అయింది. అవునా, ఇట్ సెల్ఫ్ ఇన్ 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ అయింది. సో దీన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలంటే 1000 నాకు ఏమైంది 196 అయింది. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అమ్మా, 96 రూపీస్ అయింది. 96 రూపీస్ ఇంట్రెస్ట్ ఎన్ని నెలలకు అయింది, 2 ఇయర్స్ అయిందని అన్నాడు. 2 ఇయర్స్ కి 96 రూపాయలు పెరగాలి. 2 ఇయర్స్ కి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 100 పైన నాకు ఎంత పెరగాలి, 96 రూపీస్ పెరగాలి. మరి 96 ఇచ్చిన ఆప్షన్ నుంచి ఎక్కడ వస్తుందని చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 20% తీసుకున్నావు అనుకోండి. సో ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1000. సో 20% వాల్యూ ఎంత 20. వాడు అన్నది 2 ఇయర్స్ కి 20% వాల్యూ ఎంత 20. ఓకేనా. సో అగైన్ దీంట్లో 20% వాల్యూ ఎంత 4. మరి అన్ని కలిపితే నీకు 96 వస్తుందా, రావట్లేదు. సో నీకు 20 అనేది ఆన్సర్ కాదు. 25 కూడా వస్తుందా, కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 40% మీరు చెక్ చేయండి. 40% నువ్వు చెక్ చేస్తే చూడండి ఇందులో 40% వాల్యూ ఎంతమ్మా 40 ఫస్ట్ ఇయర్ కి. అవునా, సెకండ్ ఇయర్ కి ఏమవుతుంది చెప్పండి, 40% వాల్యూ ఎంత 40. మరి 40% లో నాకు కావాల్సింది ఎంత చెప్పండి, ఇందులో 40%. సో అగైన్ 40లో 40% వాల్యూ ఏమవుతుంది అంటే 4 16 16 అవుతుంది. 1% వాల్యూ 4 అయితే 4% అంటే 40%. 10% వాల్యూ 4 అయితే 40% వాల్యూ ఎంత 16 అయితే. ఈ రెండింటిని యాడ్ చేస్తే, వీటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, 40 + 40 80, 80 + 60 ఎంత 96. ఎక్కడ వస్తుంది మనకి 96 అనే వాల్యూ, సో 40% దగ్గర వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఏమని చెప్తాం, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ 40%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 11, ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఏ సర్టెన్ ప్రిన్సిపల్ ఈజ్ 1200. 1200 ఎన్ని నెలలకమ్మా 3 ఇయర్స్ కి. అమ్మ 1200 3 ఇయర్స్ అంటే 1 ఇయర్ కి ఎంత 400 రూపీస్ పెరిగింది. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం. అంటే సంవత్సరానికి 8% పర్ యానం తో పెరిగితే నాకు ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది అంటే 400 పెరుగుతుంది. మరి పెరిగిన 400 దేనికి ఈక్వల్ అమ్మా 8 కి. నీకు కావాల్సింది ఎంత 100%. అప్పుడు నీకు ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ని మనం ఎప్పుడు 100 అనుకుంటాం. 100 పైన మనకు పెరిగే అమౌంట్ ఎంత 8%. కాబట్టి మనం ఏం చేస్తామంటే 400 అనేది 8 వాల్యూ అయితే నాకు 100% వాల్యూ కావాలి. కాబట్టి సో ఏం చేస్తాం 8 5 40, సో 50. సో మనకు వచ్చేటటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 5000. ఏం చేస్తుంది, దీన్ని డబల్ చేయమంటున్నాడు అంతేనా. సో వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్కడ ఆన్ ట్వైస్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్. ట్వైస్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ అంటే ఎంతమ్మా 10,000 అనేది నాకు ఉన్నటువంటి ప్రిన్సిపల్. దీనిపైన వచ్చేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. 2 ఇయర్స్ కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తీసుకో. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా, ఇదేమో 1000, ఇదేమో 1000. అవునా. సో నెక్స్ట్ దీంట్లో 10% వాల్యూ ఎంత అగైన్, సో 100. మొత్తం యాడ్ చేస్తే నాకు వచ్చింది ఎంత 2100 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ లో 2100 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ సి. కాబట్టి సి 2100 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. క్లియర్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ సమ్ అమౌంట్స్ టు, చూడండి కొంత అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ నీకు ఏమైందమ్మా, సో 291600 అయింది. ఎన్నేళ్ళకి 2 ఇయర్స్ కి అయింది. సో దిస్ అమౌంట్ విల్ బికమ్స్ 314928. ఓకే, ఇన్ 3 ఇయర్స్. ఇన్ 3 ఇయర్స్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇప్పుడు చూడండి హౌ మచ్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 40,000 ఎట్ ద రేట్ ఆఫ్, ఎట్ ద సేమ్ రేట్. సేమ్ రేట్ తోని 40,000 కి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కి కావాలంటే ఫస్ట్ నీకు దీనిపైన వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి. నాకేముంది 2 ఇయర్స్ కి ఇంత అయింది. సో థర్డ్ ఇయర్ కి ఇంత అయిందంటే 1 ఇయర్ కి ఎంత పెరుగుతుందమ్మా నాకు. సో ఇక్కడ మీరు తీసేయండి. సో ఏమవుతుంది, సో 8 లో నుంచి 0 పోతే 8, ఇక్కడ ఎంత 2, 9 లో 6 పోతే ఎంత 3, అండ్ 4 లో 1 పోతే ఎంత 3. అవునా. సో 31 లో 29 పోతే మిగిలింది ఎంత, సో 2. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా చేసుకుంటుందండి. నాకు మిగిలింది 23328 అనేది 1 ఇయర్ కి మిగిలింది. సో ఈ 1 ఇయర్ కి వచ్చినటువంటి వాల్యూ దేనిపైన పెరిగిందమ్మా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇదే కదమ్మా. సో దీనిపైన నీకు ఈ వాల్యూ పెరిగింది. సో దీనిపైన ఈ వాల్యూ పెరిగింది అని అంటే మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం డైరెక్ట్ గా అంటే 23328 అనేది, సో నీకు 291600 లో ఎంత పర్సెంటేజ్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ ఇది నీకు డైరెక్ట్ గా ఏ పర్సెంట్ వాల్యూ అవుతుంది అనేది కూడా చెక్ చేయొచ్చు.
ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 8 అని చెప్తాం. లేదు అని అంటే ఇక్కడ చూడండి ఎలా చేయొచ్చు అనేది. ఇప్పుడు నాకు ఇందులో 1% వాల్యూ ఎంతమ్మా, 2916. నేను ఇంటూ 8 చేస్తే నాకు ఏమొస్తుందో చెక్ చేయండి. ఎందుకు 8 చేస్తున్నాం సార్ అంటే చూడండి, 8 తో చేస్తేనే నాకు 8 6 48. సో నాకు యూనిట్ ప్లేస్ లో నీకు 6 ఎప్పుడు వస్తుంది అంటే 8 ని 6 టైం చేస్తే వస్తుంది, 16 టైం చేస్తే వస్తుంది, 26 టైం చేస్తే వస్తుంది. బట్ నాకు ఏంటంటే నాకు 8 టైమ్స్ చేస్తే వస్తుందా లేదా చెక్ చేసుకుంటే జరుగుతుంది. సో నీకు ఏమవుతుంది అప్పుడు, నీకు వాల్యూ 23328 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా అయితే ఎంత పర్సెంట్ పెరిగినట్టమ్మా, సో 8% పెరిగినట్టు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8% పెరిగింది. సో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంతేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ దేనిపైన, 40,000 పైన. 40,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. నాకు సంవత్సరానికి 8% పెరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. సంవత్సరానికి 8% అంటే 2 సంవత్సరాలకి ఎంత, 16%. సో నువ్వు ఏం చేస్తావు, దీంట్లో డైరెక్ట్ గా 16% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 16% రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 20% కనుక్కోండి. 20% వాల్యూ ఎంత ఇందులో, 20% వాల్యూ ఎంత, 8,000. 20% వాల్యూ ఎంత, 8,000. మరి ఇందులో ఏం చేయాలి, 16% రావాలంటే 4% తీసేయాలి. 4% వాల్యూ ఏమవుతుంది, 1% వాల్యూ 400 అయితే 4% ఎంత, 416. సో 1600 తీసేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏమవుతుంది, 6400 అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఏంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 6400. సో ఈ నోటిఫికేషన్ లో మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సో సాధన అకాడమీ దిల్సుఖ్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్ కి జాయిన్ అవ్వండి. అండ్ ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్ లో వీక్ ఉన్న వాళ్ళకి మేము స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. ప్రశాంత వాతావరణం అండ్ క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్నటువంటి సంస్థ మన సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్ కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్ కి మీరు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇలానే ప్రతి టాపిక్ ను మోడల్ వైజ్ గా నేర్చుకొని 100% మార్క్స్ సాధించడానికి సాధన ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.